మీలో ఎంతమందికి కీసరగుట్ట స్టోరీ తెలుసు? బ్రాహ్మణుడైన రావణ్ణి చంపిన పాపానికి ప్రాయచిత్తంగా శ్రీరాముడు ఇక్కడ 101 శివలింగాల్ని ప్రతిష్ఠించాడు. అయితే రాముడు హనుమంతుడిని వారణాసికి వెళ్ళి 101 శివలింగాల్ని తీసుకురమ్మని కోరుతాడు. హనుమంతుడు రావడం ఆలస్యమయ్యేసరికి శివుడే ప్రత్యక్షమవుతాడు. అయితే 101 శివలింగాలు తెచ్చిన హనుమంతుడు నేను తెచ్చిన శివలింగాలు ఎందుకు ఉపయోగపడలేదని చుట్టూరా విసిరేస్తాడు. ఆ గుడి చుట్టూ 101 శివలింగాలు చెల్లాచెదురుగా పడుంటాయి. బాధపడుతున్న హనుమంతుడి దగ్గరకు వచ్చి రాముడు, నువ్వేం బాధపడద్దు, ఈ ఆలయానికి నీ పేరే పెడతాను అని చెప్పి కీసరగుట్ట అని పెడతారు. అక్కడ ఇప్పటికే ఎన్నో కోతులు ఉంటాయి. హనుమంతుడే ఈ ఆలయానికి కాపలా ఉంటాడని అందరూ అంటారు. టెంపుల్ దగ్గర నుంచి చూస్తే వ్యూ కూడా చాలా చాలా బాగుంటుంది. సిటీ అంతా మనకి కనిపిస్తుంది. నాకైతే కీసరగుట్ట అనేది ఒక ఎమోషన్. బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పటిదాకా ఈ టెంపుల్కి వెళ్ళకపోతే కనుక వెళ్ళండి.